హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. వెల్కమ్ టు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో చాలామంది మంచిగా సక్సెస్ అయ్యారు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అనేది పెట్టి మంచిగా సక్సెస్ అయ్యారు. మీరు కూడా అలా పెద్ద పెద్ద కంపెనీస్ సక్సెస్ అయినట్టు మీరు కూడా పెట్టి సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారా? ఇది అయితే ఎవ్వరూ చెప్పరు, నేనైతే చెప్తున్నాను. అంటే ఎక్కడ మీకు వీడియోస్ అప్లోడ్ చేసిండరు, ఈ సీక్రెట్స్ అంతా ఎవ్వరూ రివీల్ చెయ్యరు, ఎవ్వరూ చెప్పబోరు. కానీ మేము మీ ముందుకు వచ్చి చెప్పబోతున్నాం. అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఈ తప్పులు అనేది చెయ్యకండి. మీరు ఇలా చేశారనుకోండి, సక్సెస్ అనేది అవ్వలేరు. మేము చెప్పిన విధంగా ఫాలో అయ్యి మీరు కంపెనీని పెట్టుకున్నారు అంటే మీరు ఖచ్చితంగా మూవ్ ఆన్ అనేది అయ్యి అద్భుతమైన కంపెనీ అనేది నడుపుకోగలుగుతారు. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి ఒక 5 పాయింట్లు అనేది చెప్తాను. ఈ 5 పాయింట్లు మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకొని కరెక్ట్ వేలో వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధిస్తారు, మీ కంపెనీని మీరు గ్రోత్ చేసుకుంటారు, ఒక మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది మీదే అవుతుంది. ఓకే, ఈ 5 పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆఫీస్ అంటే ఓన్ ఆఫీస్ అనేది ఉండాలి. ఈ ఆఫీస్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ప్రోడక్ట్ అనేది ఉండాలి. సెకండ్ వన్ ప్లాన్. ఈ ప్లాన్లో కూడా ప్లాన్ ఏంటి అంటే 1 or 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మాత్రమే ఉండాలి, హెవీ ఇన్కమ్స్ అనేది పెట్టేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం ఆఫర్స్ ఇవ్వాల్సి అలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ సింగిల్ ప్రోడక్ట్, సెకండ్ వన్ ప్లాన్, థర్డ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మెయిన్గా ఉంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి మెయిన్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే కరెక్ట్ వేలో ప్లాను ప్రజెంటేషనే కాదండి, ఎడ్యుకేషన్ సిస్టంలో మనం లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించడం కానీ, మన టీం మెంబర్స్ మన దగ్గర ఉన్న లీడర్స్కి మనం తీసుకెళ్లే వేతో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, థర్డ్ వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫోర్త్ వన్ వచ్చేసి వర్క్ 8 hours. ఖచ్చితంగా ఫౌండర్ అనేవాడు 8 hours అనేది ఖచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి డోంట్ టేక్ సజెషన్స్ అండ్ ఎనీథింగ్. లీడర్స్ నుంచి ఎటువంటి సజెషన్స్ అనేది తీసుకోకూడదు, నువ్వు వాళ్ళకి సజెషన్స్ అనేది ఇవ్వకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇదే. వాళ్ళకి నువ్వు సజెషన్స్ ఇవ్వకు, వాళ్ళ నుంచి సజెషన్స్ అస్సలు తీసుకోకు. ఆ స్టెప్ వేసావనుకో, నువ్వు రాంగ్ స్టెప్ వేసినట్టే, ఇంకా నీ ఫెయిల్యూర్కి ఫస్ట్ స్టెప్ అక్కడే పడ్డట్టు, లీడర్స్ మాట విన్నామనుకో. ఓకే, ఇవి ఏంటి, సింగిల్ ప్రోడక్ట్, ప్లాన్. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ప్రోడక్ట్, ప్లాన్ అంటే ప్లాన్లో వచ్చేసి 1 or 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మాత్రమే పెట్టాలి. థర్డ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ వర్కింగ్ 8 hours, ఖచ్చితంగా 8 hours వర్క్ అనేది చేసుకోవాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి డోంట్ టేక్ సజెషన్స్ అండ్ ఎనీథింగ్ ఇన్ లీడర్స్. నువ్వు వాళ్ళకి లీడర్స్కి సజెషన్స్ అనేది ఇవ్వకు, వాళ్ళ నుంచి నువ్వు సజెషన్స్ అనేది తీసుకోవద్దు. ఇది ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను చూడండి. ఫస్ట్ అంటే ఆల్రెడీ చెప్పా కదా, ఫస్ట్లో ఆఫీస్ గురించి చెప్పా కదా, ఇది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆఫీస్ గురించి ఏంటి అంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే సిటీలలో 30,000 40,000 పెట్టి ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేస్తారు, ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది స్టార్ట్ చేసుకుంటారు. అక్కడే 30,000-40,000 మనము బాడీ అనేది కట్టాల్సి వస్తుంది, రెంట్ కట్టాల్సి వస్తుంది. బట్ దాన్ని మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్ చేయడానికి ఒక 2 or 3 months పడుతుంది. అండ్ ఆల్సో అక్కడే మనం ఉన్న చోటు నుంచి మన ఇంటి దగ్గర నుండి అక్కడికి వెళ్ళడానికి ఒక్కోసారి టైం ఉండదు, దాన్ని పట్టించుకోవడానికి ఒక్కోసారి టైం ఉండదు, ఇలాగా ఉంటుంది. అంటే రెంట్ పెట్టుకున్నాం అనుకో. అలా కాకుండా మనము మన ఓన్గా ఉన్నిందనుకో, నేను ఇప్పటికీ మా ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మేము సాఫ్ట్వేర్స్ చేయించిన కంపెనీస్, ఇంట్లో నుంచి నేను ఇచ్చిన సజెషన్ అయితే, ఇంట్లో నుంచి ఎవరైతే ఉన్న దాంట్లో స్టార్టింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ప్రారంభిస్తాడో వాళ్ళు ఫెయిల్యూర్ అయినట్టు అస్సలు లేదు. ఎందుకంటే మేము కూడా అలానే చేశాం కాబట్టి. అంటే స్టార్టింగ్లో ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి మనకు ఉన్న దాంట్లో. ఓకే, అంటే ఎలా ఉన్న దాంట్లో అంటే ఏదో ఒక రూమ్ ఖాళీగా ఉంటుంది పక్కన, ఆ రూమ్లో ఒక చిన్న బోర్డు అనేది తీసుకొని పెట్టుకొని, కిందనో పైననో రూమ్లో ఖాళీగా ఉంటుంది, ఆ చిన్న బోర్డు తీసుకొని పెట్టుకునేసి మనం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ స్టార్ట్ చేసామనుకోండి, ఖచ్చితంగా అదే రాను పెద్దదనేది అయ్యి మనం ఫ్యూచర్లో మంచిగా కంపెనీ ఆఫీస్ అనేది కట్టుకోవచ్చు. ఓకే, మెయిన్ ఇదండి, ఖచ్చితంగా ఓన్ ఆఫీస్ అనేది ఉండాలి. ఇంట్లో నుంచే స్టార్ట్ చేయండి.
త్రీ ఇయర్స్గా మేము సాఫ్ట్వేర్ చేయించిన వాళ్ళు కూడా ఇంట్లో నుండి స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఫెయిల్యూర్ అయినట్టయితే లేదు. మీరు కూడా సేమ్ ఇలాగే చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో నుండి స్టార్ట్ చేయండి. ఓకే, ఇది. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసి సింగిల్ ప్రోడక్ట్. ఈ సింగిల్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చేసి ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రెడిషనల్ మార్కెటింగ్లో చాలా ప్రోడక్ట్స్ అనేది ఉండి అది మూవ్ ఆన్ అవుతున్న వాళ్ళకైతే అస్సలు వర్తించదు. నేను చెప్పబోయేది ఎవరికి వర్తిస్తుందంటే న్యూగా ఎవరైనా లీడర్స్ అనేది ఉండి వాళ్ళు కొత్తగా కంపెనీ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, కొత్తగా పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ పెట్టండి. ఎక్కువ ప్రోడక్ట్స్ పెట్టేసామనుకోండి, ఒక ప్రోడక్ట్ మాత్రమే సేల్ అనేది అవుతుంది, ఇంకా మిగతా ప్రోడక్ట్స్ అన్నీ స్టాప్ అనేది అయిపోతాయి. మనం స్టార్ట్ చేయడంతో ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్తో స్టార్ట్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఇది మూవ్ ఆన్ అనేది అవ్వచ్చు. ఓకే, ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ అనేది పెట్టి మెయింటైన్ అనేది చేయండి. ఎక్కువ ప్రోడక్ట్స్ అనేది పెట్టామనుకో ఫెయిల్యూర్ అనేది అవుతాము. ఓకే, నెక్స్ట్ వన్ ప్లాన్. ఈ ప్లాన్ ఏంటి? ఓన్లీ ఈ ప్లాన్లో వచ్చేసి 1 or 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మాత్రమే పెట్టండి. ఓకే, 1 or 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ పెట్టేసామనుకోండి, మనం వచ్చేసి వాళ్ళకి ఆఫర్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది, చాలాసార్లు ఇబ్బందులు అనేది కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున మనము ఓన్లీ 1 or 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ పెట్టామనుకోండి, ఈజీగా మూవ్ ఆన్ అనేది అవ్వచ్చు. ఇలాగుంటుంది. నెక్స్ట్ వన్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్. మెయిన్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఆల్రెడీ మన ప్లాన్ వచ్చేసి ప్లాన్ తెలుసు, ప్రజెంటేషన్ తెలుసు, ప్రజెంటేషన్ అంతా మనం వాళ్ళకి చెప్పాము. ఇది కాదండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అంటే మన లీడర్స్కి కూడా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేర్పించాలి. లీడర్షిప్ క్వాలిటీస్ అనేది వాళ్ళకి నేర్పించాలి. ప్రజెంటేషన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ టీం మెంబర్స్కి నేర్పించేలాగా మనం వాళ్ళని ట్రైన్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఆర్సీఎం, వెస్టేజ్, ఒరిఫ్లేమ్, ఇలా ఆ కంపెనీస్ నుండి వచ్చిన వాళ్ళని ఒకసారి చూడండి. వాళ్ళకి ఖచ్చితంగా ప్రోడక్ట్ గురించి తెలుసు, ప్లాన్ గురించి తెలుసు, ప్రజెంటేషన్ అంతా తెలుసు. అంటే వాళ్ళు ఖచ్చితంగా పెద్ద కంపెనీస్ నుంచి వెస్టేజ్, ఒరిఫ్లేమ్, ఆర్సీఎం ఇలా కంపెనీస్ నుండి వచ్చిన వాళ్ళైతేనే దానిల గురించి మాట్లాడతారు. ఓకే, ఇలాగా. అండ్ ఆల్సో అలాగే నెక్స్ట్ ఏంటి అంటే మనము వాళ్ళకి ప్లాను, లీడర్షిప్ క్వాలిటీస్, మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్, మెయిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు సక్సెస్ అవుతున్నారా లేదా అది కాదు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, లీడర్షిప్ క్వాలిటీసు ఇవంతా నేర్పించామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ టీం అనేది గ్రోత్ చేసుకొని లీడర్స్ అనేది బిల్డ్ అవుతారు. ఓకే, ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏంటి? వర్కింగ్ 8 hours. ఖచ్చితంగా 8 hours ఫౌండర్ అనేవాడు స్టార్టింగ్లో 8 hours కష్టపడితేనే కంపెనీ అనేది నిలదొక్కుంటుంది, కంపెనీని మనం నిలబెట్టవచ్చు. మనమే 8 hours చేయకుండా మన లీడర్స్ మీద ఆధారపడినామనుకోండి, ఖచ్చితంగా అది సక్సెస్ అనేది అవ్వదు. 8 hours బయట ఎలాగైతే కూర్చొని 8 గంటల సేపు వర్క్ చేస్తామో సేమ్ అలాగే అదే విధముగా మన కంపెనీ మీద మనం దృష్టి పెట్టి 8 గంటల సేపు కష్టపడ్డామనుకోండి, మన కంపెనీ మనము మంచిగా హై రేంజ్లోకి తీసుకొని వచ్చి మంచి సక్సెస్ అనేది చూడొచ్చు 8 hours వర్క్ చేసామనుకో. ఓకే, ఇది వచ్చేసి ఫోర్త్ పాయింట్. ఇప్పుడు చెప్పబోయేది మెయిన్ పాయింట్. డోంట్ టేక్ సజెషన్స్ అండ్ ఎనీథింగ్ ఇన్ లీడర్స్ ఇలా కంపెనీస్ నుండి వచ్చిన వాళ్ళైతేనే దానిల గురించి మాట్లాడతారు. ఓకే, ఇలాగా. అండ్ ఆల్సో అలాగే నెక్స్ట్ ఏంటి అంటే మనము వాళ్ళకి ప్లాను, లీడర్షిప్ క్వాలిటీసు, మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్, మెయిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు సక్సెస్ అవుతున్నారా లేదా అది కాదు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, లీడర్షిప్ క్వాలిటీసు ఇవంతా నేర్పించామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ టీం అనేది గ్రోత్ చేసుకొని లీడర్స్ అనేది బిల్డ్ అవుతారు. ఓకే, ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏంటి? వర్కింగ్ 8 hours. ఖచ్చితంగా 8 hours ఫౌండర్ అనేవాడు స్టార్టింగ్లో 8 hours కష్టపడితేనే కంపెనీ అనేది నిలదొక్కుంటుంది, కంపెనీని మనం నిలబెట్టవచ్చు. మనమే 8 hours చేయకుండా మన లీడర్స్ మీద ఆధారపడినామనుకోండి, ఖచ్చితంగా అది సక్సెస్ అనేది అవ్వదు. 8 hours బయట ఎలాగైతే కూర్చొని 8 గంటల సేపు వర్క్ చేస్తామో సేమ్ అలాగే అదే విధముగా మన కంపెనీ మీద మనం దృష్టి పెట్టి 8 గంటల సేపు కష్టపడ్డామనుకోండి, మన కంపెనీ మనము
మంచిగా హై రేంజ్లోకి తీసుకొని వచ్చి మంచి సక్సెస్ అనేది చూడొచ్చు 8 అవర్స్ వర్క్ చేసామనుకో. ఓకే, ఇది వచ్చేసి 4th పాయింట్. ఇప్పుడు చెప్పబోయేది మెయిన్ పాయింట్. డోంట్ టేక్ సజెషన్స్ అండ్ ఎనీథింగ్ ఇన్ లీడర్స్ దగ్గర నుంచి మీరు ఎటువంటి సజెషన్స్ తీసుకోకండి, దయచేసి చెప్తున్నాము. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మేము దీన్ని చూసి ఫేస్ చేసి వచ్చాం కాబట్టే మీకు చెప్తాము. ఇప్పుడు ఒక లీడర్ అనేవాళ్ళు ఉంటారు. ఆ లీడర్ ఏం చెప్తాడు, ఓ నేను ఈ ప్లాన్ మీకు చెప్తాను, మీరు ఖచ్చితంగా దీన్ని అమలు అనేది చేయండి అని చెప్పేసి మీరు చెప్పబోతారు. కానీ వాళ్ళు నువ్వు ఈ ప్లాన్ అనేది అమలు చేసేబట్టికి ఆ లీడర్ అనే వాళ్ళే ఉండరు కంపెనీలో. నువ్వు అమలు చేసింటావు, ప్లాన్ అంతా అప్లై చేసేసింటావు. ఓకే, కాబట్టి లీడర్స్ నుంచి నువ్వు సజెషన్స్ ఇవ్వకు, సజెషన్స్ తీసుకోకు. ఓకే, ఇవి అండి. థ్యాంక్ యూ సో మచ్.